హాయ్ ఫ్రెండ్స్, యాప్లో టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను చెప్పిన విధంగానే ఫస్ట్ గిఫ్ట్ ఆల్రెడీ ఇచ్చేసాను. 60 days మ్యారథాన్ సిరీస్ చాప్టర్ వైడ్గా డివైడ్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే సెకండ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. అదేంటి అంటే టార్గెట్ ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించి ప్రాక్టీస్ మాక్ టెస్ట్ అనమాట. ఇవి కూడా మనం కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మ్యాథ్స్లో ప్రాక్టీస్ సెట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సిరీస్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే మ్యాథ్స్లో 28/20 తెచ్చుకోవాలి. సో ఎప్పుడైనా సరే మీరు మ్యాథ్స్లో 28/20 తెచ్చుకోవాలనుకుంటే కొన్ని మనం ట్రిక్స్ ఫాలో అవ్వాలి. ఆ ట్రిక్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అంటే కానీ 1 by 1 క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. ఏ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి ఎగ్జామ్లో ఇప్పుడు నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఎగ్జామ్లో కూడా సేమ్ అలాగే ఫాలో అవ్వండి. ఈ ప్రొసీజర్ కానీ మీకు ఫాలో అయితే డెఫినెట్గా చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే ఇంకా టైం మిగులుతుందో పాటు మనం ఏం చేయొచ్చు, రిమైనింగ్ సెక్షన్స్లో కూడా ఆ సైడ్ని మనం యూజ్ చేయొచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మ్యాథ్స్ క్వశ్చన్స్ చేయాలంటే మనకు 4 ways ఉన్నాయన్నమాట. ఫస్ట్ జనరల్ ప్రొసీజర్లో, నెక్స్ట్ వన్ లాజికల్ ప్రొసీజర్, తర్వాత షార్ట్ కట్స్ మెథడ్ అప్లై చేయాలి, ఫోర్త్ వన్ వచ్చేసి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేయాలి. ఈ 4 మెథడ్స్ మనం అప్లై చేస్తూ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఎప్పుడైతే ఈ 4 మెథడ్స్ మీరు అప్లై చేస్తారో అప్పుడు మాత్రమే మీకు టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి స్కిప్ ద క్వశ్చన్. మనం ఎగ్జామ్లో క్వశ్చన్ చేయడమే కాదు, ఏ క్వశ్చన్ వదిలిపెట్టాలో తెలిస్తే అప్పుడే మనకు జాబ్ వస్తుంది అనమాట. ఓకే, పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఆ క్వశ్చన్స్ మనం చేసుకుంటూ కూర్చోకూడదు. కొన్ని క్వశ్చన్స్ మనం స్కిప్ చేయాలి. ఎప్పుడైనా సరే మీరు ఎగ్జామ్లో 2 రీడింగ్స్ ఇవ్వాలి. ఫస్ట్ రీడింగ్ చదువుకుంటూ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ 3 పాయింట్స్ అప్లై చేయాలి. అంటే షార్ట్ ట్రిక్స్ తోటి, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ తోటి క్వశ్చన్ని స్కిప్ చేస్తూ మనం పేపర్ మొత్తం సాల్వ్ చేయాలి. ఇంకా టైం మిగిలిన తర్వాత ఏవైతే క్వశ్చన్స్ స్కిప్ చేశారో ఆ క్వశ్చన్స్ని మనం లాజికల్ మెథడ్లో జనరల్ వేలో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. నెక్స్ట్ మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఇంకా మళ్ళీ కొన్ని ట్రిక్స్ అప్లై చేయాలి. అంతేగాని బ్లైండ్గా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేయకూడదు. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో అప్లై చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. అది కుదరకపోతే డివిజిబుల్ రూల్స్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఇది కూడా కుదరకపోతే ఇంకేం చేయాలి, డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు నేను ఏదైతే ప్రొసీజర్ చెప్పానో ఆ ప్రొసీజర్స్ అప్లై చేస్తూ ఎగ్జామ్లో మనం పేపర్ అనేది సాల్వ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అమాంగ్ ది ఫాలోయింగ్ విచ్ ఈజ్ రేషనల్ నెంబర్ అన్నాడు. రేషనల్ నెంబర్ అంటే ఏంటిది, ఏవైతే నెంబర్ మనం P/Q ఫార్ములా రాస్తామో దాన్ని ఏమంటారు, రేషనల్ నెంబర్ అంటారు. ఒకసారి మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. అన్నిట్లో 32 అన్నిట్లో ఉంది కదా. సో 32ని మనం ఎలా రాయొచ్చు, 2/5గా రాయొచ్చు. సో 2/5 స్క్వేర్ రూట్ ఆఫ్ 2/5ని ఎలా రాయొచ్చు మనం, 2/5 ఆఫ్ 1/5గా రాయొచ్చు. ఈ 5 క్యాన్సిల్ అవుతుంది, 2 మిగులుతుంది. 2/1 అంటే ఇది P/Q ఫార్మేట్లోనే ఉంది కదా. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, ఇక్కడ అన్నిట్లో 32 ఉంది కాబట్టి డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. నెక్స్ట్ వన్, ఇక మనం సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఇచ్చాడనమాట. బాట్ మాస్ ద్వారా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్లో ఉంటే ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్ చేయాలి. ఫస్ట్ ఈ బ్రాకెట్ ఉంది, దీని లోపల ఈ బ్రాకెట్ ఉంది, దీని లోపల ఈ బ్రాకెట్ ఉంది అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలి, 13 - 3 ఎంత అవుతుంది, ఈ పార్ట్ వరకు 16 అవుతుంది. 24 నుంచి 16 పోతే టోటల్గా మనకి ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ పార్ట్ చూడండి, 20లో నుంచి 4 పోతే ఎంత అవుతుంది, 16 అవుతుంది. మొత్తం రాద్దాం ఒకసారి. 4 + 1/6 ఇంటూ ఏ నెంబర్స్ మిగిలే మనకి 12 × 8 హోల్ డివైడెడ్ బై 16 ఉంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, బ్రాకెట్ లోపల ఏముంది, డివిజన్ ఉంది. దాని తర్వాత ఏం చేయాలి, డివిజన్ క్యాలిక్యులేషన్ చేయాలి మనం. ఈ పార్ట్లో -12 × 8/16, 8 ఎన్నిసార్లు పోతుంది, 2 times, 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 6 times. అంటే ఈ టోటల్ పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, -6 వచ్చింది. సో 4 + 1/6 ఇంటూ -6, 6 క్యాన్సిల్, 4 - 1 దట్ ఈస్ ఈక్వల్ టు 3. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్,
ఈ క్వశ్చన్ చూడడానికి లెంగ్తీగా ఉంది. ఈ క్వశ్చన్ స్టార్టింగ్లో స్కిప్ చేయండి, లాస్ట్లో టైం మిగిలితే అప్పుడు మనం చేద్దాం. నెక్స్ట్ వన్, సాల్వ్ ద ఫాలోయింగ్. సో 196 మైనస్ 19.6 1.96 0.196. ఇక్కడ చూడండి మనం ఆప్షన్ చూసాము. ఇక్కడ మనం ఏం చేయాలి, కంప్లీట్గా మొత్తం యాడ్ చేసి ఫైనల్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, ఏ 140 meters long train crosses 655 meters long bridge in 36 seconds. What is the speed of the train? ట్రైన్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫార్ములా రాయండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. నెక్స్ట్, ఒక ట్రైన్ దేనికి క్రాస్ చేస్తుంది, బ్రిడ్జిని క్రాస్ చేస్తుంది. ట్రైన్ బ్రిడ్జిని క్రాస్ చేస్తే డిస్టెన్స్ ఏమవుతుంది, ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ 145 ప్లస్ 655. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం కనుక్కోవాలి, స్పీడ్ కనుక్కోవాలి. టైం ఎంత ఇచ్చాడు, 36 seconds. ఈ 145 ప్లస్ 655 ఎంత అవుతుంది, 800. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ 36. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 800/36. మనకు వచ్చింది ఏంటిది, మీటర్ పర్ సెకండ్స్. కానీ ఆప్షన్స్లో మీటర్ పర్ సెకండ్ ఉందా, లేదు, కిలోమీటర్ పర్ అవర్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలి. 800/36 ఇంటూ 18/5. 18 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 times. 5 2s ఎంత, 10 కాబట్టి ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 80 times. సో ఆన్సర్ ఈజ్ 80 km/h. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ a person bought an item for 96 rupees and sold it at a profit of 12.5%, the selling price of the item was అన్నాడు. సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్లో క్వశ్చన్. ఎప్పుడైనా సరే మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్లో వస్తే పర్సంటేజ్ ప్రాబ్లం ఏం చేయాలి, రేషియో మెథడ్లో చేయండి. సో 12.5% అంటే ఫ్రాక్షన్ ఎంత అవుతుంది, 25% అంటే 1/4. 12.5% అంటే ఎంత, 25%లో హాఫే కదా, 1/8 అవుతుంది. ప్రాఫిట్ అంటే ఎంత, ప్లస్. నెక్స్ట్, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో రాయండి. ఓకే, కాస్ట్ ప్రైస్ ఎంతో మనకు తెలీదు, ఎంత అనుకుంటారు, డినామినేట్లో ఎంత అయితే ఉందో అది తీసుకోండి. ఎంత కాస్ట్ ప్రైస్ ఎంత, 8 rupees. నాకు 1 rupee ప్రాఫిట్ రావాలి అంటే ఎంత కమ్మాలి, 9 rupees కమ్మాలి. అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్ రేషియో ఎంత, 8:9. నెక్స్ట్, ఇఫ్ ఏ పర్సన్ బాట్ ఫర్ 96 rupees, ఓకే, 96 రూపాయలకు కొన్నాడు. రేషియోలో ఎంత కొన్నాడు, 8 parts కొన్నాడు. ప్రాబ్లంలో దాన్ని ప్రైస్ ఎంత ఇచ్చాడు, 96 rupees ఇచ్చాడు. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఐటమ్ అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, 9 parts అనేది ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 8 1 8. నెక్స్ట్ 8 2 16. క్రాస్గా మల్టిప్లై చేస్తే 12 into 9 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 108. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, చాలా చోట్ల మనం ఈ కాన్సెప్ట్ అనేది అప్లై చేయొచ్చు. కోప్రైమ్ నెంబర్స్ మనకి ఇచ్చిన నెంబర్స్లో ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేకపోతే నో కామన్ ఫ్యాక్టర్. ఈ పాయింట్ మనకి చాలా చోట యూజ్ అవుతుంది. ఇచ్చిన నెంబర్లో ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేకపోతే దాన్ని ఏమంటారు, కోప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇక్కడ పాయింట్ చూడండి, ఇక్కడేమో 8 parts ఏమో ఎంత ఉంది, 96 ఉంది. 9 parts వాల్యూ ఏం చేయాలి, ఎంతో మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఏ నెంబర్స్, కోప్రైమ్ నెంబర్స్. 8 9లో ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి ఏ నెంబర్స్ అవుతుంది, కోప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఆన్సర్ కంపల్సరీగా ఏముండాలి, 9 యొక్క మల్టిపుల్ ఉండాలి. ఆప్షన్లో 9 యొక్క మల్టిపుల్ ఏమున్నాయి, 9 యొక్క మల్టిపుల్ ఏంటిది, సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి 9తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ 1 + 5 ఎంత, 6, 9తో డివైడ్ అవ్వదు. 1 + 1 ఎంత, 2, 9తో డివైడ్ అవ్వదు. 1 + 1 2, 2 + 2 4, 9తో డివైడ్ అవ్వదు. 1 + 8 9, 9తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ కోప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ అనేది అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 parts అనేది 108 అయింది. 11 parts అనేది ఎంత అవుతుంది. సో ఈ రెండు నెంబర్స్ కోప్రైమ్ నెంబర్స్. అంటే ఆన్సర్ కంపల్సరీగా ఏముండాలి, 11 యొక్క మల్టిపుల్స్ ఉండాలి, కంపల్సరీగా ఉంటుంది. ఎందుకు చూడండి, 12తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. 12 9 108. 11 into 9 ఎంత, 99. ఇది 11 యొక్క మల్టిపులే కదా, కంపల్సరీగా 11 యొక్క మల్టిపుల్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా ఈ ప్రొసీజర్ మీరు అప్లై చేయండి.
చాలా చోట్ల ఈ మొత్తం క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, a denominator of a rational number exceeds its numerator by 10 if numerator is increased by 4 and denominator is reduced by 3, the number obtained is 5/6, original rational number is. సో ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. అది ఎలాగో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఫస్ట్ పాయింట్ స్టేట్మెంట్, డినామినేటర్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్ ఎక్సీడ్స్ ఇట్స్ న్యూమినేటర్. డినామినేటర్ వాల్యూ అనేది న్యూమినేటర్ వాల్యూ కంటే ఎంత ఎక్కువ ఉండాలి, 10 ఎక్కువ ఉంటా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత ఉంది, 10 ఎక్కువే ఉంది, ఇక్కడ 10 ఎక్కువ ఉంది, ఇక్కడ 10 ఎక్కువే ఉంది, ఇక్కడ కూడా 10 ఎక్కువే ఉంది. సో ఇది పనికిరాదు. నెక్స్ట్ చూడండి, న్యూమినేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4. న్యూమినేటర్ వాల్యూ ఏం చేయాలి, 4 ఇంక్రీజ్ చేయాలి. డినామినేటర్ వాల్యూ ఏం చేయాలి, 3 డిక్రీజ్ చేయాలి. చేసి ఎంత రావాలి, 5/6 రావాలి. ఆప్షన్ ఏ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏ ఎంత ఉంది, 13/23. న్యూమినేటర్ వాల్యూ ఏం చేయాలి, 4 ఇంక్రీజ్ చేయాలి, డినామినేటర్లో 3 డిక్రీజ్ చేయాలి. ఎంత అవుతుంది, 17/20. మనకు రావాల్సింది ఎంత, 5/6. ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి, 9 + 4/19 - 3. 9 + 4 ఎంత, 13/19 - 3 ఎంత అవుతుంది, 16. 5/6 ఇది కూడా కాదు. ఆప్షన్ సి, 7 + 4/17 - 3. 7 + 4 ఎంత, 11/17 - 3 ఎంత అవుతుంది, 14. ఇది కూడా కాదు. ఆప్షన్ డి, 11/21. 11 + 4 ఎంత అవుతుంది, 15/21 - 3 18. 3 5 3 6. మనకు కావాల్సిన 5/6 కదా. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, నేను ఈ మొత్తం వాల్యూస్ రాశాను. మీరు కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇంకా క్యాలిక్యులేషన్స్ లేకుండా చేయొచ్చు. ఎప్పుడైనా సరే న్యూమినేటర్ వాల్యూ ప్రైమ్ నెంబర్ రాకూడదు. ప్రైమ్ నెంబర్ వచ్చిందనుకోండి క్యాన్సిలేషన్ మనం చేయలేము. అక్కడ చూడండి స్టార్టింగ్లో ఏమొచ్చింది, 3 + 4 ఎంత, 17. 17 ప్రైమ్ నెంబరు, ఇది రాదు. 9 + 4 ఎంత, 13. కంపల్సరీ డినామినేటర్లో 13 మల్టిపుల్స్ ఉండాలి, ఇది కూడా కాదు. 7 + 4 ఎంత, 11. ఇది ప్రైమ్ నెంబర్, ఇది కూడా కాదు. 11 + 4 ఎంత, 15. అంటే 15 అంటే ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు, సింప్లిఫై చేయొచ్చు. ప్రైమ్ నెంబర్స్ ఉన్న చోట్ల మ్యాక్సిమం సింప్లిఫై చేయడానికి ఉండదన్నమాట. అందుకని ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ద 20th term in the given series? nth term of AP. nth term of AP ఫార్ములా ఏంటిది, a + n - 1 × d. మనకి ఎంత టర్మ్ కావాలి, 20th term కావాలి. 20th term అంటే ఎలా రాస్తారు, a + 19d. 20 అంటే 19, 25 అంటే 24. జస్ట్ తగ్గించండి. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత, ఫస్ట్ టర్మ్ అనేది ఏ ఎంత, -50. నెక్స్ట్ డి అంటే ఏంటిది, కామన్ డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత ఉంది, +3 ఉంది. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ -50 + 19 × డి వాల్యూ ఎంత, 3. -50 + 19 3 ఎంత, 57 + 7. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, the distance between two places can be covered 3/1/2 hours at a speed of 62 km/h. If the speed is increased by 8 km/h, how much time would be saved? కంపల్సరీగా మనం స్పీడ్ పెంచినప్పుడు టైం తగ్గుతుంది కదా. ఎంత టైం తగ్గిందో మనం కనుక్కోవాలి. ఫస్ట్ డిస్టెన్స్ సేమ్ అనమాట. డిస్టెన్స్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది, స్పీడ్ ఇంటూ టైం. స్టార్టింగ్లో 62 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. ఎంత టైం పట్టింది, 3/1/2 hours. అంటే ఎంత, 3 2 6, 7/2 hours పట్టింది. 7/2 hours. ఇదే డిస్టెన్స్ని ఈసారి ఏం చేశాడు, స్పీడ్ పెంచాడు, 8 km/h స్పీడ్ పెంచాడు. అంటే ఎంత అవుతుంది, 62 + 8 70. ఎంత టైమో కనుక్కోండి. 7 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 10 times క్యాన్సిల్ అవుతుంది. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 31 times. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 31/10. 31 ఎన్నిసార్లు పోతుంది, 3 times. 3 hours 1/10 minutes, 1/10 hours. ఈ మొత్తాన్ని మళ్ళీ ఏం చేయాలి, డివైడ్ చేయండి. 3 hours + 1/10 ×
60 కానీ ఎన్నిసార్లు పోతుంది 6 టైమ్స్. సో 3 hours 6 minutes టైం పట్టింది. స్టార్టింగ్లో ఎంత పట్టింది 3 hours హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes టైం పట్టింది. అంటే ఎంత టైం సేవ్ చేశాడు 24 minutes అనేది టైం సేవ్ చేశాడు. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ క్లాస్ 60% of the children like mathematics, 45% like science, 25% like both mathematics and science. What is the percentage of the children who like at least one subject? So ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం వెన్ డయాగ్రామ్ వేసి డ్రా చేయాల్సింది. 2 సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఒక సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్, ఇంకో సబ్జెక్ట్ వచ్చేసి సైన్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫస్ట్ మనం ఏం ఫిల్ చేయాలి, కామన్ 2 ఎవరైతే లైక్ చేస్తున్నారో అవి రాయాలి. ఇది 2 లైక్ చేసే పోర్షన్ ఎంత 25%. నెక్స్ట్ 60% ఆఫ్ ది చిల్డ్రన్ లైక్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ ఎంతమంది లైక్ చేస్తున్నారు 60%. ఓన్లీ మ్యాథమెటిక్స్ పార్ట్ ఎంత, ఇది మ్యాథమెటిక్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ పార్ట్ అంటే ఇంతవరకే. అంటే 25 రాకూడదు. 60 minus 25 ఎంత పర్సంటేజ్ 35%. నెక్స్ట్ 45% లైక్ సైన్స్. సైన్స్లో ఎంతమంది 45%. ఓన్లీ సైన్స్ ఎంతమంది 45 minus 25 ఎంత అవుతుంది 20%. ఇదేమో ఓన్లీ మ్యాథ్స్, ఇదేమో ఓన్లీ సైన్స్, సింగిల్ సబ్జెక్టు. ఈ 25 ఏంటిది బోత్ 2 సబ్జెక్ట్స్. ఇక్కడ వాడేమన్నాడు క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ది చిల్డ్రన్ హూ లైక్ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్. అట్లీస్ట్ 1 సబ్జెక్ట్ రాయొచ్చు. నెక్స్ట్ బోత్ సబ్జెక్ట్ 2 తీసుకోవాలి. అట్లీస్ట్ 1 సబ్జెక్ట్, ఓన్లీ 1 సబ్జెక్ట్ ఎంతమంది 35 + 20, బోత్ సబ్జెక్ట్స్ 25. ఈ మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది 55, 60, 80%. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. అట్లీస్ట్ 1 సబ్జెక్ట్ అంటే ఏం తీసుకోవాలి 1 తీసుకోవాలి. నెక్స్ట్ 2 తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ. యాంగిల్ BAC ఈజ్ ఈక్వల్ టు 55 degrees అయితే దెన్ యాంగిల్ ZXY ఎంత అన్నాడు. చూడండి, ట్రయాంగిల్ ABC ABC అలాగే XYZ ఇవే ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నాడు. అయితే BAC ఎంత 55 degrees అంట. అయితే ఏం కనుక్కోవాలి, యాంగిల్ ZXY కనుక్కోవాలి. ఈ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, సిమిలర్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ వాల్యూ ఎంతైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ అంతే యాంగిల్ ఉంటుంది. యాంగిల్ ఎంత 55 degrees. యాంగిల్ X కూడా ఎంత అవుతుంది 55 degrees అవుతుంది. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ రాడ్ ఆఫ్ లెంత్ 208 4/5 is cut into equal pieces of length 23 1/5, then total number of rods is obtained. ఇక్కడ కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత చూద్దాం ద వాల్యూ ఆఫ్ సింప్లిఫికేషన్ అనమాట. ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్ లోపలిది చేయండి. హాఫ్ అంటే ఏంటిది ఇంటూ 5 2 ఎంత 10, 10 - 3 ఈ టోటల్ పార్ట్ ఎంత అవుతుంది 7 అవుతుంది. నెక్స్ట్ 7 - 2 ఎంత 5, 4 × 5 ఎంత ఈ 2 పార్ట్స్ 20 అవుతుంది. నెక్స్ట్ అండి మనకు ఓవరాల్ వాల్యూ ఏమొచ్చింది 14 / 7 × 20. నెక్స్ట్ మనం ఏం చేయాలి, బాడ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది, ఇంకేం మిగిలింది డివిజన్ మిగిలింది. డివిజన్ చేస్తే 7 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2 times. 2 × 20 ఎంత 40. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా చాలా లెంగ్తీ క్వశ్చన్ ఉంది, చదవడానికి టైం టేకింగ్ అవుతుంది. క్వశ్చన్స్ అనేవి స్కిప్ చేయండి. నేను స్కిప్ చేయమంటే అసలు వదిలేయమని కాదు, ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఎక్కువ టైం పెట్టే క్వశ్చన్స్ ఏమి లాస్ట్లో చేయాలి. నెక్స్ట్ వన్, బై సెల్లింగ్ ఎన్ ఐటమ్ ఫర్ 696 rupees, ఉన్నతి incurred a loss of 13%. By how much should she have raised the price to gain a profit of 10%? ఉన్నతి 690 రూపాయలకి ఒక వస్తువుని అమ్మితే ఆమెకేమో 13% లాస్ వచ్చింది. ఇది 10% ప్రాఫిట్ రావాలి అంటే ఎంత కమ్మాలో కొనుక్కోవాలి. సో 13% లాస్ అంటే పర్సంటేజ్లో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 87%. మనీ ప్రకారం సెల్లింగ్ ప్రైస్ ఎంత 696 అయింది.
అది నాకు 10% ప్రాఫిట్ రావాలి అంటే ఎంత కమ్మాలి? 10% ప్రాఫిట్ అంటే ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ పర్సంటేజ్ 110% అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిలేషన్ జాగ్రత్తగా చూడండి. 87, ఇక్కడేమో 7 ఉంది, ఇక్కడేమో 6 ఉంది. 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 8తో మల్టిప్లై చేద్దాం. 7 ఎనిమిదిలు ఎంత? 56. 8 ఎనిమిదిలు ఎంత? 64, 1 69. 696 ఎగ్జాక్ట్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. లాస్ట్గా మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 80 రూపీస్ వస్తుంది. కాకపోతే క్వశ్చన్ ఏమడిగాడు జాగ్రత్త చూడండి. హౌ మచ్ షుడ్ సి హ్యావ్ రైజ్డ్, ఎంత మనీ అనేది ఇంక్రీజ్ చేశాడు అన్నాడు. స్టార్టింగ్లో మనీ ఎంత ఉంది? 696 ఉంది. ఇప్పుడు ఎంత వచ్చింది మనకు? 880 అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 696. 10లో నుంచి 6 పోతే 4, 17లో నుంచి 9 పోతే 8, 184. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఇక్కడ చాలామంది ఒకవేళ ఆప్షన్ డి, ఆప్షన్ ఈ 880 రూపాయలని పెడితే చాలామంది ఆప్షన్ ఈ పెట్టేవాళ్ళు. జస్ట్ ఒక లైన్ మారడం వల్ల కంప్లీట్ సొల్యూషన్ మొత్తం మారిపోయింది, ఆన్సర్ కూడా మారిపోయింది అనమాట. నెక్స్ట్ వన్, పినాకి ఈజ్ 9 years యంగర్ దాన్ బృహస్పతి 13 years. హెన్స్ బృహస్పతి విల్ బి 1.2 times యాజ్ ఓల్డ్ యాజ్ పినాకి. ఫైండ్ పినాకీస్ పర్సంటేజ్ అన్నాడు. ఏజెస్లో ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఏజ్ డిఫరెన్స్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. మీరు 10 years తర్వాత తీసుకోండి, 10 years ఎగో తీసుకోండి, వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఇప్పుడు ఎలా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, పినాకి ఈజ్ 9 years యంగర్ దాన్ బృహస్పతి. బృహస్పతి కంటే పినాకిని 9 years చిన్నవాడు. 13 years తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏజ్ రేషియో ఇచ్చాడు. బృహస్పతి విల్ బి 1.2 times యాజ్ ఓల్డ్ యాజ్ పినాకి అన్నాడు. పినాకి, సో పినాకి మనకు తెలియదు కాబట్టి అనుకుంటారు 10 అనుకోండి. బృహస్పతి ఎంత అవుతుంది? 1.2 times అంటే 12 అవుతుంది. క్యాన్సిలేషన్ చేస్తే 6 times 5 times. ఈ రేషియో ఇప్పుడుది 13 years తర్వాత. రేషియో పరంగా ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది? 1/2. ప్రాబ్లంలో ఏజ్ డిఫరెన్స్ ఎంత? 9 years. వాడు 13 years సెన్స్ అన్నా 100 years సెన్స్ అన్నా వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది మారదు. 1/2 ఎంత? 9 years. ఎవరు ఏజ్ కనుక్కోవాలి? ఫైండ్ పినాకీస్ పర్సంటేజ్. పినాకి ఎన్ని పార్ట్ ఉంది? 5 parts. 5 parts అనేది ఎంత అవుతుంది? 45 years. ఈ 45 years ఇప్పుడు 13 years తర్వాత మనకి ఏం కావాలి? పర్సంటేజ్ కావాలి కాబట్టి 45 minus 13 2 3 32. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సునీల్ స్టార్టెడ్ హిస్ జర్నీ ఎట్ దిస్ టైమ్ అండ్ రీచ్డ్ డెస్టినేషన్ దిస్ టైమ్. అనిల్ స్టార్టెడ్ ద జర్నీ 45 minutes 27 seconds after Sunil and reached the destination 37 minutes 16 seconds after him. How long did Anil take to complete his journey? ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చదివాను బట్ ఇక్కడ నాకేంటంటే క్యాలిక్యులేషన్ ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పటికి నేను క్వశ్చన్ స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్ సింప్లిఫికేషన్లో చూద్దాం. సింప్లిఫికేషన్ చాలా ఈజీ అనమాట. ఫస్ట్ ఇండియన్ మోస్ట్ బ్రాకెట్ ఇచ్చేయండి. ఇందులో మనం ఏం చేయాలి? బాడ్ మాస్ కూడా అప్లై చేయాలి. ఫస్ట్ డివిజన్ చేయాలి కదా. 8ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 2. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 2 2s ఎంత? 4. 4 + 3 7. 7 - 1 ఎంత? 6. టోటల్ ఓవరాల్ వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. నెక్స్ట్ ఈ పార్ట్ వరకు చూస్తే ఎంత వస్తుంది? 14 2s 28. 28లోంచి 6 పోతే ఓవరాల్ వాల్యూ 16 - 5 - 2. 28లో నుంచి 6 పోతే ఎంత వస్తుంది? 22 అవుతుంది. 2 × 22 వాల్యూ ఎంత? 44. అలాగే 16 - 5 - 44. 16 - 5 - 44 ఎంత అవుతుంది? -39 అవుతుంది. -16 -39 ఎంత అవుతుంది? 16 + 39 55. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 35% of an alloy was silver. If in the quantity of alloy
there was 119 gram of silver. What was the quantity of the other element in the Li? టోటల్ మిక్చర్ ఎంత అనుకుంటారు? 100% కదా. ఇందులో 35% ఆఫ్ ది Li వాజ్ సిల్వర్. Li సిల్వర్ ఎంత ఉంది? 35% ఉంది పర్సంటేజ్ ప్రకారం. ఇఫ్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ ఎన్ Li దెర్ వాజ్ 190 grams ఆఫ్ సిల్వర్, క్వాంటిటీ ప్రకారం ఎంత ఉందంట? 119 grams ఉంది. అయితే వాట్ వాజ్ అదర్ క్వాంటిటీ ఆఫ్ ద అదర్ ఎలిమెంట్ ఇన్ ద Li? సిల్వర్ 35% ఉంటే రిమైనింగ్ క్వాంటిటీ ఎంత అవుతుంది? 65% ఉంటుంది. ఈ 65% వాల్యూ కనుక్కోవాలి. 35% 119 అయితే 65% అనేది ఎంత అవుతుంది? 5 7 5 13. నెక్స్ట్ 7తో క్యాన్సిలేషన్ చేస్తే 7 1 7 4 7 49. క్రాస్గా మల్టిప్లై చేయండి. 13 into 17, 17 3s 51, 17 1s 17 plus 5 221. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మల్టిప్లికేషన్ ట్రిక్స్ చూడండి. 13 into 17 ఇలా వస్తే మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ లేకుండా చేయొచ్చు. కండిషన్ ఏంది? సమ్ ఆఫ్ యూనిట్ ప్లేస్ ఎంత ఉండాలి? 10 ఉండాలి. 10s ప్లేస్ ఎలా ఉంది? సేమ్గా ఉంది. ఇలా ఉంటే డైరెక్ట్గా యూనిట్ ప్లేస్ వాల్యూ మల్టిప్లై చేయండి. 3 into 7 21, 2 digits రాయాలి. 1 తర్వాత నెక్స్ట్ వాల్యూ ఎంత? 2. 1 into 2 ఎంత? 2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 22 into 28 సమ్ ఎంత? 10. 2 ఎంత? 16. 2 తర్వాత నెక్స్ట్ వాల్యూ ఎంత? 3. 2 3 ఎంత? 6. 616. అలాగే 94 into 96 యూనిట్ ప్లేస్ వాల్యూ సమ్ 10 కదా. 6 4 ఎంత? 24. 9 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత? 10. 9 బదులు ఎంత? 90. 9024. ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, గివెన్ బిలో ఆర్ ద ఏజెస్ ఇన్ ఇయర్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్, వాట్ ఈస్ ద మీడియన్? ఇది స్టాటిస్టిక్స్లో క్వశ్చన్ అనమాట. మీడియన్ అడిగితే ఫస్ట్ మనం ఏం చేయాలి? నెంబర్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. నెంబర్స్ అని ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత మీడియన్ అంటే ఏమవుతుంది? మిడిల్ వాల్యూ అవుతుంది. మీడియన్ అంటే ఏమవుతుంది? మిడిల్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఓవరాల్గా నెంబర్స్ ఎన్నో కనుక్కోండి. 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి మీడియన్ వాల్యూ ఎలా వస్తుంది? 8 నెంబర్స్ బై 2 చేయండి. బై 2 చేస్తే ఎంత? 4th నెంబరు. దాని తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత? 5th నెంబరు. 4th నెంబరు 5th నెంబర్కి మనం ఏం చేయాలి? యావరేజ్ కనుక్కోవాలి. 4th నెంబర్ 5th నెంబర్కి మధ్యలో ఉంటుంది. ఇది ఈవెన్ నెంబర్స్ కాబట్టి. అదే ఆడ్ నెంబర్స్ అనుకోండి, డైరెక్ట్ సింగిల్ నెంబరే వస్తుంది. ఓకే, 4th నెంబర్ 5th నెంబర్ యావరేజ్ కనుక్కోవాలి. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాస్తే 2 3 5 6 7 8 9 మళ్ళీ 9. ఓవరాల్గా 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు మనకి ఏం కావాలి? 4th నెంబర్ 5th నెంబర్కి యావరేజ్ 1 2 3 4. 4th నెంబర్ ఎంత? 6. 5th నెంబర్ ఎంత? 7. ఈ రెండింటికి యావరేజ్ 6 + 7 / 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 13/2. తర్వాత ఎంత వస్తుంది? 6.5. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో 4th నెంబర్కి 5th నెంబర్కి మధ్యలో వస్తుంది అనమాట మీడియన్. సో ఇలా చేయాలి. ఎప్పుడైనా సరే మీడియన్ అడిగితే ఏం చేయాలి? ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ రాయాలి, మిడిల్ వాల్యూ తీసుకోవాలి. మిడిల్ వాల్యూ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్ అనుకోండి. ఆడ్ నెంబర్లో 7 నెంబర్స్ ఉన్నాయి అనుకో. ఏ నెంబర్ మిడిల్ నెంబర్ అవుతుంది? బై 2 చేయండి. అంటే ఎంత వస్తుంది? 3.5. 3.5 ఎక్స్ట్రా నెంబర్ ఏముంది? ఎక్కువ నెంబరు 4th నెంబర్ అవుతుంది. ఓకే, 4th నెంబర్ మిడిల్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9th నెంబర్ అనుకో, బై 2 అంటే ఎంత అవుతుంది? 4.5 కదా. 5th నెంబర్ అనేది మిడిల్ నెంబర్ అవుతుంది. అలాగే 10 నెంబర్స్ అనుకో, 10/2 అంటే ఎంత అవుతుంది? 5th నెంబరు 6th నెంబర్కి మధ్యలో ఉంటుంది. ఇలా చేయాలి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గివెన్ ఫ్రాక్షన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 9/17. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్స్ కూడా మనం ఏం చేయాలి? ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయాలి. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి.
ఫస్ట్ చిన్న చిన్న నెంబర్స్ చూడండి. ఆప్షన్ బి చూడండి. 9 3 ఎంత 20 9/17 కదా, 9/17. ఏది 9/17 ఫ్రాక్షన్ రాదో మనం కనుక్కోవాలి. ఫస్ట్ 9 3 ఎంత, ఇక్కడ 3 ఇక్కడ 3తో మళ్ళీ వేస్తే 9 3 27, 17 3 ఎంత 51. సో ఆప్షన్ బి కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. ఆప్షన్ సిలో 9/17 రాకూడదు. 9 7 ఎంత కదా, ఇక్కడ 7తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 7తో మల్టిప్లై చేయండి. 9 7 63, 17 7 ఎంత 119. ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ డి తీసుకోండి. 9/17 ఇంటూ 9 17 అంటే 17/17 తీసుకోండి. 9 17 ఎంత 153 బై 17 ఇంటూ 17 ఎంత 289. సో ఇది కూడా కాదు. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఎగ్జాక్ట్గా మనకు వస్తుంది అనమాట. ఏ నెంబర్ 9/17 ఫ్రాక్షన్ రాదో మనం కనుక్కోవాలి. లేదనుకోండి డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేయండి. 9 3 9 3 17 9/17 రేషియో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే 7 9 7 1 7, నెక్స్ట్ 4 7 7 49, ఇక్కడ 9/7 రేషియో వస్తుంది. ఇది తీసుకుంటే 17 9 153, 17 17, ఇక్కడ 9/7 రేషియో వస్తుంది. రేషియో రాందేంటిది ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, Bipul is 16 years younger than Saibal. 12 years hence, Saibal's age will be 1.5 times than Bipul. Saibal's is now years old. ఇప్పుడే చెప్పిన వాళ్ళు సేమ్ క్వశ్చన్ అనమాట. ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉండాలి. ఏజ్ డిఫరెంట్ ఎప్పుడు ఎలా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. బిపుల్ ఈజ్ 16 years యంగరు ఓల్డర్ ఇలాంటి పదాలు వస్తేంటిది డిఫరెన్స్ అని. వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, 16 years ఉంది. 12 years హెన్స్ 12 years తర్వాత సైబాల్స్ ఏజ్ విల్ బీ 1.5 times అండ్ బిపుల్ ఏజ్. ఆ బిపుల్ నేను 10 అనుకుంటా, సైబాల్స్ ఎంత అవుతుంది 1.5 అంటే 15 అవుతుంది. క్యాన్సిలేషన్ చేస్తే 5 3 5 2. ఇది ఎప్పుడు 12 years తర్వాత. ఓకే, రేషియోలో ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది 1 part. ప్రాబ్లంలో డిఫరెన్స్ ఎంత 16. మనకేం కావాలి, సైబాల్స్ కావాలి. సైబాల్స్ ఎన్ని పార్ట్స్ 1 part 16 అయితే 3 parts ఎంత 16 3 48. ఇది ఎప్పుడు ఏజ్, ఇది 12 years తర్వాత. మనకు కావాల్సింది ఇప్పుడు ప్రజెంట్ కావాలి. ప్రజెంట్ కావాలి కాబట్టి 48 - 12 తీసేస్తే 36 years. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఏవైతే క్వశ్చన్స్ మనం స్కిప్ చేసామో ఆ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళి ఆ ఫస్ట్ క్వశ్చన్ చేసాము, సెకండ్ క్వశ్చన్ చేసాము, థర్డ్ క్వశ్చన్ ఇది మనం స్కిప్ చేసాం కదా. ఇప్పుడు మనకి టైం ఉంది అనుకుంటే స్కిప్ చేసిన క్వశ్చన్స్ మనం చేయాలి. ద సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది ఎడ్జెస్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ది 4 times the perimeter of a square. If a quarter of numerical value of the volume of the cube is equal to the numerical value of the area of square, then the length of one side of the square అన్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక్కొక్క పార్ట్ డివైడ్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ మనకి ఏముంది, క్యూబ్ ఉంది, తర్వాత స్క్వేర్. వాటి యొక్క రిలేషన్షిప్ అడిగాడు. ఫస్ట్ క్యూబ్ తీసుకోండి, క్యూబ్ డయాగ్రామ్ రాయండి. నెక్స్ట్ అలాగే స్క్వేర్ కూడా తీసుకోండి. క్యూబ్ యొక్క ఈ సైడ్ ఎంత అనుకుంటారు, ఎక్స్ అనుకోండి. అలాగే స్క్వేర్ యొక్క ఎడ్జ్ ఎంత అనుకుంటారు, వై అనుకోండి. ఫస్ట్ రిలేషన్షిప్ ఏమన్నాడు, సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ఎడ్జెస్ ఆఫ్ ది క్యూబ్. ఎడ్జెస్ యొక్క సమ్ ఆఫ్ లెంత్ ఎంత అవుతుంది, 12x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ది 4 times ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్. 4 times ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఎంత 4a కదా. సో 4 ఇంటూ సైడ్ ఎంత y. 4తో క్యాన్సిలేషన్ చేస్తే 4 3 3x ఈజ్ ఈక్వల్ టు 4y అయింది. నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ క్వార్టర్ ఆఫ్ ది న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ది న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్. 1/4 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంత ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ది న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అన్నాడు. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఎంత, వై స్క్వేర్. ఏం కనుక్కోవాలి, లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్. స్క్వేర్ యొక్క సైడ్ ఎంత, వై వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఎక్స్ని కూడా మీరు ఏం చేస్తారు, వైలో కన్వర్ట్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4y/3. 1/4 ఇంటూ 4y/3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. 1/4 ఇంటూ 4 క్యూబ్ అంటే ఎంత
64y cube by 27 దట్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. ఇక్కడ మనం క్యాన్సిల్ అయిపోతే సింగిల్ y మిగులుతుంది. 4తో క్యాన్సిలేషన్ చేస్తే 16 టైమ్స్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత 27/16. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఏంటంటే మన క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. మీరు ఒక్కొక్క పార్ట్ డివైడ్ చేసుకుంటూ చేస్తే క్వశ్చన్ క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్ ఎందుకు స్కిప్ చేశారంటే ఆప్షన్స్లో ఏమో అన్ని వాల్యూస్ దగ్గరగా ఉన్నాయి. అంటే మనం కంపల్సరీ మనం ఏం చేయాలి, ప్రతిదీ యాడ్ చేయాల్సింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేద్దాం మనం. 19.6 తర్వాత 1.96 0.196 యాడ్ చేస్తే 6 15 10 11 17 10 11 1 + 1 ఎంత 2 21.756 ఉంది. ఈ టోటల్ వాల్యూ మనం ఏం చేయాలి 196లో తీసేయాలి. 196 పాయింట్ అంటే 3 zeros రాయండి. 21.756 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది 4. 9లోంచి 5 పోతే ఎంత 4. 9లోంచి 7 పోతే ఎంత వస్తుంది 2. 2.244 ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇంకా సబ్ట్రాక్ట్ చేస్తే మనం 5లో నుంచి 1 పోతే ఎంత 4. 9లో నుంచి 2 పోతే ఎంత 7. 174.244. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఇంకా మిస్ చేసిన క్వశ్చన్స్ మొత్తం ఒకసారి మళ్ళీ ఇలాగే చేయండి. నేను ఎలా అయితే క్వశ్చన్ చెప్తున్నానో అలాగే చేయండి. ఈ క్వశ్చన్ చూద్దాం. ఒక రాడ్ యొక్క టోటల్ లెంత్ ఉంది, దాన్ని కొన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఒక్కొక్క పార్ట్ ఎంత 23 1/5. అంటే ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసి కనుక్కోవాలి. రాడ్ యొక్క లెంత్ ఎంత 208 4/5. టోటల్ ఒక్కొక్క పార్ట్ ఎంత 23 1/5 అంట. ఎన్ని పార్ట్స్ మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. మనం ఏం చేయాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. 208 × 5 అంటే 200 5 1000, 8 ఎంత 40, 1040 1044/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 23 5 ఎంత 100 15 115 1 116/5 ఇంటూ ఎక్స్. ఈ 5 క్యాన్సిల్ అయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1044/116. ఇక్కడ మీరు ఆప్షన్ హెల్ప్ తీసుకోండి, హెల్ప్ ఆఫ్ ఆప్షన్స్. మనం ఎందుకంటే ఇక్కడ పెద్ద వాల్యూస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిలేషన్ చేయొద్దు. ఇక్కడ 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 4 రావాలి. ఇదే యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అంటే ఇదే. నేను 5 తీసుకుంటే 6 ఎంత 30 0 వచ్చింది. నాకు రావాల్సిన 4 ఇది కాదు. 7 తీసుకుంటే 6 ఎంత 42 2 వచ్చింది. నాకు రావాల్సిన ఎంత 4 రావాలి కాదు. 8 తీసుకుంటే 8 ఎంత 48 8 వచ్చింది. సో ఇది కూడా కాదు. 9 తీసుకుంటే 9 ఎంత 54 అంటే యూనిట్ ప్లేస్లో 4 వచ్చింది కదా. అంటే ఎగ్జాక్ట్ ఎన్నిసార్లు పోతుంది 9 టైమ్స్ పోతుంది. కాబట్టి మీరు మల్టిప్లై చేయండి. 9తో మల్టిప్లై చేస్తే 9 4 54 9 1 9 14 9 1 9 + 1 ఎంత 10. మనం ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఓకే, పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు అలాగే ఆప్షన్స్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 9 టైం పోతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నేను ఎలా క్యాలిక్యులేషన్ చేస్తున్నానో ఆ లాజిక్స్ని క్యాచ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇవి స్టేట్మెంట్ కన్క్లూజన్స్ అనమాట. ఎక్స్ టుక్ ఏ లోన్ ఫ్రమ్ వై ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఫైండ్ ద రేట్ పర్ యానం. ఎక్స్ అనేవాడు కొంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనకు ప్రిన్సిపల్ తెలియాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో రెండూ తెలియాలి. రెండూ తెలిస్తే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు, లేకపోతే కనుక్కోలేము. ఆఫ్టర్ 3 years ఎక్స్ పెయిడ్ 500 rupees ఇంట్రెస్ట్. 3 years తర్వాత ఇంట్రెస్ట్ అంటే ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చెప్పలేము. నెక్స్ట్ ఆఫ్టర్ 3 years ఎక్స్ పెయిడ్ 1500 rupees టు క్లియర్ హిజ్ లోన్ విత్ వై. అంటే 3 years తర్వాత అతనికి ఉన్న అప్పు మొత్తం క్లియర్ చేశారంట. అంటే అప్పు మొత్తం క్లియర్ చేశారంటే ఏం అనుకున్నాడు, ఏం అమౌంట్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్లో మనకు ప్రిన్సిపల్ ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ ఓన్లీ అమౌంట్ తెలిసినా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేము. ఇప్పుడు మనం ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంటే రాదు, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ కూడా రాదు. ఇప్పుడు 1 2 స్టేట్మెంట్ కంబైన్ చేస్తే మనకు ఆల్రెడీ ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా ఏమొచ్చింది ఇంట్రెస్ట్ వచ్చింది,
సెకండ్ స్టేట్మెంట్ ద్వారా ఏమొస్తుంది, రెండింటిని కలిపితే ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ తీసేస్తే ప్రిన్సిపల్ వస్తుంది. సో మనకి ఇంట్రెస్ట్ తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఆన్సర్ అవసరం లేదు. చేయగలమా లేమా అంటే మనకు ఆన్సర్ రావాలంటే కంపల్సరీ ఏం కావాలి, 2 స్టేట్మెంట్స్ కావాలి. 2 స్టేట్మెంట్స్ కాబట్టి 2 alone is sufficient కాదు. Both 1 and 2 are sufficient to answer the question. Option B is correct. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సునీల్ స్టార్టెడ్ హిస్ జర్నీ. ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 2 hours 33:34కి స్టార్ట్ చేశాడు. ఎప్పుడు రీచ్ అయ్యాడు? 4 hours 43 minutes 45 secondsకి రీచ్ అయ్యాడు. ఎవరు? సునీల్ అనే పర్సన్. ఇక్కడ మొత్తం క్యాలిక్యులేషన్ పార్టీ ఉంది. అనిల్ స్టార్టెడ్ హిస్ జర్నీ 45 minutes 20 seconds ఆఫ్టర్ సునీల్. సునీల్ స్టార్ట్ అయిన తర్వాత 45 minutes ఎంత 27 secondsకి స్టార్ట్ అయ్యాడు. దీనివల్ల మనకి ఏమొస్తుంది? అనిల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాడో వస్తుంది. 4 + 7 ఎంత? 11. 3 + 2 5 + 1 ఎంత? 6. నెక్స్ట్ 3 + 5 8. 3 + 4 7 × 2. ఇప్పుడు మనం ఏం చేయాలి? మినిట్స్ అన్నా సెకండ్స్ అన్నా 60 ఉంటుంది. 60 కంటే ఒక్కంటే ఏం చేయాలి? ముందు పంపించాలి. ఇక్కడ 60 seconds 61 seconds కదా, అంటే 1 minute ఇక్కడ వస్తుంది, 1 second. నెక్స్ట్ ఓవరాల్గా ఇక్కడ 79 minutes ఉంది కదా, ఒక 60 ఇటు పంపించండి. 60 అంటే 1 hour. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 79లో 16 పంపిస్తే 19. 2 + 1 ఎంత? 3 hours. అంటే 3 hours 19 minutes 1 secondకి స్టార్ట్ అయ్యాడు. అండ్ ఆఫ్టర్ సునీల్ రీచ్ డెస్టినేషన్ 37 minutes 16 seconds ఆఫ్టర్ హిమ్. సునీల్ ఎప్పుడు రీచ్ అయ్యాడు? 4 hours 43 minutes 45 seconds కదా. అనిల్ కూడా ఏం చేశాడు? సునీల్ రీచ్ అయిన తర్వాత అతనికి 37 minutes 16 seconds పట్టింది. సో ఎప్పుడు రీచ్ అయ్యాడో ఆ టైం కనుక్కుందాం. మళ్ళీ 1 4 ఎంత? 61 0 4 + 3 7 + 1 ఎంత? 8 4. 60 కంటే ఎక్కువ ఉంటే క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ 61 seconds కదా, 1 second రాయండి. 60 seconds ముందుకెళ్తే 1 minute అవుతుంది. సో ఓవరాల్గా ఎన్ని మినిట్స్ ఉన్నాయి? 81 minutes ఉన్నాయి. అంటే 60 minutes ఇటు పంపించండి, అంటే 1 hour. ఇంక ఇక్కడ 60 minutes తీసేస్తే ఇంక రిమైనింగ్ ఎంత ఉంది? 21 minutes 5 hours. ఎంత టైం పట్టిందో కనుక్కోవాలి. 5 hours 21 1లో నుంచి 3 hours 19 1 సపరేట్ చేస్తే 0. 21 నుంచి 9 పోతే ఎంత వస్తుంది? 2. 5 నుంచి 3 పోతే ఎంత? 2. అంటే 2 hours 2 minutes 2 minutes. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చూడండి, క్వశ్చన్ చూడడానికి ఏమో సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంది. కానీ ఈ ఎగ్జామ్లో స్టార్టింగ్ ఈ క్వశ్చన్ తీసుకున్నారు అనుకో, ఏమవుతుంది? ఎక్కువ టైం పడుతుంది. చూసారు కదా ఈ మాక్ టెస్ట్ అనేది ఎలా కంప్లీట్ చేసామో. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయండి. ఏ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి, ఏ క్వశ్చన్ని స్కిప్ చేయాలి, ఈ క్లారిటీ మనకు తెలిస్తే ఎగ్జామ్లో మనం చాలా టైం సేవ్ చేయొచ్చు. సో ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. దయచేసి మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తున్నాను. మీ నుంచి కూడా నాకు సపోర్ట్ కావాలి, మంచిగా సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఏఎల్పి ఎగ్జామ్ టెక్నీషియన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. ఈ సిరీస్ అనేది రైల్వే అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఓకే, మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.